అందరికీ థ్యాంక్స్ వచ్చినందుకు. మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్స్. అండ్ నా చీఫ్ గెస్ట్లు సందీప్ కిషన్ అండ్ మా ఎస్కేఎన్ గారు. ఆయన చీఫ్ గెస్ట్ కాదు, ఆత్మ బంధువు ఆయన. కానీ నేను మాత్రం ఆయనకి ఎప్పుడు చీఫ్ గెస్ట్ కింద ట్రీట్ చేస్తాను. ఎందుకంటే నేను మీ అందరికి తెలిసిన ఎస్కేఎన్ వేరు, ఒక క్రియేటర్గా నేను చూసే ఆయన వేరు. ఆయన సినిమాలు మీరు ఆయన స్టేజ్ మీద మాట్లాడే చూస్తారు కానీ సరదాగా ఉంటాడు అలాగా. కానీ ఆయన సినిమాలు ఒకసారి చూడండి మీరు. ఆయన గూగుల్లోకి వెళ్ళి ఆయన ఫస్ట్ సినిమా ట్యాక్సీ వాళ్ళ నుంచి ఇంతకుముందు కో ప్రొడ్యూస్ కూడా చేశారు. అవి వేరు. ఆయన కేవలం ప్రొడ్యూస్ చేసిన సినిమాలన్నీ చూస్తే కూడా ఆయన ఏంటో అర్థం అవుద్ది. సో అలాంటి కో ఫిల్మ్ మేకర్, నాకు అంత రెస్పెక్ట్ ఆయన అంటే. సో మీరు ఎప్పుడు చీఫ్ గెస్టే సార్. ఆయన అంటారు మనం ఫ్రెండ్స్ లాగా అది ఇదని. లేదు సార్, మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్. ఆయన పైన షాడో లేకపోయి ఉంటే కనుక ఒక ఎంఎస్ రాజు, ఒక ఏం రత్నంకి వచ్చే గుర్తింపు ఈ పాటికే వచ్చేసేది. సో ఇప్పుడే బయటకు వస్తున్నారు ఆయన. థ్యాంక్ యూ సార్. అండ్ సందీప్ గురించి లాస్ట్లో చెప్తాను. అండ్ మీడియా నుంచి స్టార్ట్ చేద్దామండి. నన్ను సపోర్ట్ చేసిన మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సాక్షి కానీ, ఎన్టీవీ కానీ, V6, ఇంకెవరిని ఉంటే మర్చిపోతే సారీ. అండ్ డిజిటల్ మీడియా వచ్చి ఐడియల్ బ్రెయిన్ జీవి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. అన్కండిషనల్గా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా కొన్ని ఉన్నాయి నన్ను సపోర్ట్ చేసేవి. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఉంది, దాని గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ నాకు రాదు. తర్వాత కూల్ అయిపోవచ్చు నేను. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎడిటర్స్ కానీ లేకపోతే ఆ జర్నలిస్టులు కానీ చూడండి, మా పెద్ద పెద్ద సినిమాలకు వస్తుంటారు కదా జర్నలిస్టులు, ఒక్కరు కూడా రాలేదు. ఇది 3వ ప్రెస్ మీట్, ఒక్కరు కూడా రాలేదు. సో వీడెవడు, వీళ్ళు మామూలుగా స్టూడియోలో ఉంటారు లేకపోతే ఇలా ప్రెస్ మీట్లకు వస్తుంటారు కాబట్టి వీళ్ళకి వీళ్ళే తెలుస్తారు. ఒక్కసారి పబ్లిక్కి ఫోన్ చేయండి. మీ ఊర్లో ఎవరన్నా పల్లెటూరులో సినిమా తెలిసినప్పుడు ఫోన్ చేసి బండి సరోజ్ కుమార్ నేను అడగండి, అరగంట చెప్తాడు నా గురించి. పబ్లిక్లో ఉన్నోండి పబ్లిక్లో తీసుకెళ్ళడానికి మీ ఇగ్నోరెన్స్ కారణమా, మీ ఈగో కారణమా? ఈగో అయితే కనుక నేనేమన్నా పాస్ట్లో చెప్పుంటే మీకోసం, నాకు ఇక్కడి నుంచి రావట్లేదు అయినా కూడా మీకోసం ఎక్స్ట్రీమ్లీ సారీ. దీన్ని ముందు తీసుకెళ్ళండి. ఇది నా ఒక్కడి జీవితమే కాదు, దీన్ని నమ్ముకుని ఎన్నో జీవితాలు ఉన్నాయి. కరెక్ట్గా తీసుకెళ్ళండి. ఒకవేళ ఇగ్నోరెన్స్ అయితే కనుక నేను చెప్పినట్టు ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కోండి. ఇంకా కొన్ని వెబ్సైట్స్, పెద్ద పెద్ద వెబ్సైట్స్, వాళ్ళు తమిళనాడులో ఉన్నప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చాను నేను. వాళ్ళు చూస్తే మా పిఆర్ వెళ్ళి ఇలా న్యూస్ వచ్చింది, న్యూస్ ఏంటంటే, అంటే అది నా హక్కు కదా, వాళ్ళ బాధ్యత, మీడియా కదా నువ్వు. మాకు పేపర్ ఇది యాడ్ ఇవ్వండి, కవర్ పేజ్ యాడ్ ఇస్తే, లేకపోతే ఆర్టికల్స్ కింద యాడ్ కింద ఇలా మాట్లాడుతున్నారు. మీరు మీడియా అని చెప్పుకోండి బాసు, ఎవరైతే చేస్తున్నారో. మేము దుకాణం పెట్టుకున్నాము ప్రమోట్ చేయడానికి, డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తామని పెట్టుకోండి, మీడియా అని పెట్టుకోకండి మీరు. నేను మీ పేర్లు ఇప్పుడు ఎందుకు చెప్పట్లేంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తున్నా మీకు. 19వ తారీఖు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక్కొక్కటి పేరు చెప్తాను నేను. ఎందుకంటే చెప్పే కదా 22nd తర్వాత నేను కూల్ అయిపోతాను, అందుకే ముందు చెప్తున్నా. అండ్ నన్ను సపోర్ట్ చేసిన మీడియా, అన్కండిషనల్ సపోర్ట్ చేసిన మీడియా అందరికీ కూడా పాదాభివందనం.